ఇంకెవరైనా సరిగా కూర్చోవాలనుకుంటే సరిగా కూర్చోండి. రే మీ ముగ్గురు ఇలా వచ్చేయండి, మీ నలుగురు ఇలా వచ్చేయండి, మీ బ్యాచ్ అంతా ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి త్వరగా. నా ఇలా ఇలా ఇంకా ఇంకా వారికి అది నాకేసి తిరుగు, రే నాకేసి తిరుగు, ఇలా తిరుగు, నువ్వు ఏంటి అలా తిరుగా అలా. అది వెరీ గుడ్. ఇంకా కథలతోకి లేదు, ఈ పగిలిపోద్ది అది. ఓకే అమ్మ మీరు కొంచెం ఎదగరండిరా. వాళ్ళు అక్కడక్కడ బిగ్గా కూర్చున్నాను మగోళ్ళు అందరూ. ఎవరమ్మా మీ మనవరాలు ఇవిడే? మీ అమ్మాయా? దగ్గర కూర్చో అమ్మ. వాళ్ళ ఆ పిల్లలు ఎవరు ఎలాగొచ్చే? ఆ పిల్లలు ఎవరు చక్కని రంగులో ఉన్నారు నాకులాగా. వెళ్ళరా వెళ్ళరా, ఇలాగెళ్ళిపో, ఆ మందలోకి వెళ్ళిపో బాబు. కొంచెం మీరు ఎలుగేసుకున్నానా? వెరీ గుడ్. ఫ్రీగా కూర్చోండి, ఫ్రీగా. అది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరేంటి సరిపోయిందా? ఎంతైనా సరిపోదు మన చోటు. వెరీ గుడ్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన వారి దైవజనులు అయ్యగారు చందుబాబు అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. బాబు మగవాళ్ళని చూపించండి అయ్యా, అలవాటు లేదనుకుంటా మనకి. చెప్పండి, అందరికి వందనాలండి. మీరు ఆగండి అమ్మ, మగవాళ్ళు చెప్తా అందరికి వందనాలయ్యా. వినపడలా? అది మీరు చెప్పండి అమ్మా, అందరికి వందనాలమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇలా కాదు, ఎప్పుడైనా దైవజనుడు మార్గంలో కనపడినప్పుడు ఏం చేయాలి చెప్పండి రా. మార్గములో కనపడినప్పుడు గబగబు లేచి ఎందులోంచి కుర్చీలోంచి లేచి అయ్యగారు వందనాలు అయ్యగారు అన్నాడు. కొంతమంది కుర్చీల నుంచి లేకరో, అతికిపోతారు, దానికి అతికిచ్చి అతడు జాగ్రత్తగా ఉన్నాడు. లేచి ఏం చెప్పాలి? అది వెరీ గుడ్. ఈ పాప చూడండి చక్కగా కూర్చుంది, కాసేపుడికి ఏమైపోతుందో తెలియదు. ముందు బాగానే కూర్చుంటుంది, తర్వాత గిరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు అయ్యగారు కట్టారు, ఇక్కడ నుంచి మీరు కట్టుకోవాలి. అది కట్టుకోవాలా వద్దా చెప్పండి? నేను పడతలేదు. రాజేష్ గారు ఇంతవరకు అయ్యగారు చేశారు, చాలు, ఎక్కడి నుంచి మీరు కట్టుకోవాలి ఇవన్నీ. అవునా? చెప్పాలి. అంతేగాని ఈ కూడా అయ్యగారు కట్టాలి, ఇన్ని కడితే మరి మీరెందుకు? ఒక చర్చి చూశాను మొన్న, చూస్తే ఇది ఎవరంతా కట్టారమ్మా అన్నాను. మేము కట్టుకున్నామని అన్నారు. దేవుని స్తోత్ర. పాస్టర్ గారు ₹1 ఇందులో లేదన్నాడు ఆయన. సంఘ పెద్ద గారు చెప్పేశాడు డైరెక్టర్గా. చూసావా? ఇందులో పాస్టర్ గారు ₹1 పెట్టుబడి లేదా అయింది, మొత్తం మేమే కట్టుకున్నామని చెప్పేశారు వాడు. చూసావా? అదంతా ఆశీర్వాదం ఎవరికే? సుమా చెప్పండి, సంఘస్థులు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడు చేస్తాడండి, మా దగ్గర ఏమన్నా అని డైలాగ్ లేకుండా ఉన్నా కూడా ఊడిపోతాయి మీకు. అది కాబట్టి దేవుడిచ్చే మీ చేతికించే వాళ్ళదే ఇవన్నీ పని చేసుకోవాలి. మరలా నేను వచ్చేటప్పటికి టైల్స్లు అయిపోవాలి, ఈ గోడలు అయిపోవాలి, కిటికీలు అయిపోవాలి, మంచి సుందరంగా మందిరంగా రూపుదిద్దాలి. స్తోత్రం చెప్పండి. నాకెందుకని అన్నావు అనుకో, నీకు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. అది స్తోత్రం చెప్పండి. నేను మరలా రావాలంటే మందిరం ఏమవ్వాలి? సోమా గారు చెప్పండి. మీరందరిని ఏళ్ళే ప్రేరేపించండి, వీళ్ళందరూ మీరు బలపరచాలి, బాధ్యత మీది. దేవుని స్తోత్రం. రాజేష్ గారు మీరు కూడా
బలపరచాలి వాళ్ళందరినీ. పురుకొల్పండి, చక్కగా కట్టుకోండి. మందిరం మీది, ఆయనది కాదు. ఆయనదా చెప్పరా? మళ్ళా సోదర గుట్లు ఇప్పుకున్నా. మందిరం మీది, ఆరాధన మీది, సంఘం మీది, అన్నీ మీ. ఎరగరు తిరుగుతున్నాడు రా. ఇలా కూర్చో, ఇలా కూర్చో, నువ్వు సరే కూర్చో. ఆయన జడ్జిమెంట్ వేసాడు దానికి. ఓకే, గురువుగారు వచ్చేసారు. మరో గురువుగారు వచ్చారు. కూర్చోలే రెడ్డి గారు, ఇలా రండి. రెడ్డి గారు రండి. ఆ రెడ్డి గారి దగ్గర కూర్చోండి. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు. యెషయా గ్రంథం. సండే స్కూల్ టీచర్ ఎవరక్కడ? ఎవరమ్మా? ఏది ఆ పాప? నేనేమనలా. ఆ పేరు చెప్తే దెబ్బలాడుతున్నాడు అమ్మాయి పేరు. మరి అయ్యే మరి అడిగాను, అంతేగాని నేను కదా నా పేరు చెప్తాడేంటి? తప్పమ్మా, అలా అనకూడదురా బుజ్జ. సండే స్కూల్ టీచర్ ఎవరు అన్నప్పుడు నేనండి అయ్యగారు అనాలి, అంతేగాని నా పేరు చెప్తావేంటి అనకూడదు బుజ్జి. అడిగాను నేనంటే ఓ మాటతో పోయే. నువ్వేనా? నువ్వు వీళ్ళందరినీ చక్కగా చూడమ్మ, వీళ్ళని చక్కగా నడిపించు. స్తోత్రం. చిన్నతనం నుంచి వీళ్ళు ఏం నేర్చుకోవాలంటే వాక్యం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి. తొంటర సంఘానికి అధ్యక్షులు 2 ఉన్నారు ఇక్కడ. అమ్మ బాబోయ్, ఆ అధ్యక్షులు ఎవరు చెప్పను, నేను తెలుసు నాకు. మహాసంఘానికి, ఏ సంఘానికి? తొంటర సంఘానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులెట్టు కూర్చోండి, చేతులు కట్టుకుని కూర్చోండి. వెరీ గుడ్. మయ్యాన్ని పన్ను ఊడిపోయిందండి నీగా, నా పన్ను ఎట్టుకోలేకపోతే. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 36 అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయము 6వ వచనం. 33:6. నీ కాలములో నీవింపబడినది స్థిరముగా ఉండును. రాయవద్దు, సరిపోతా, ఆ వాయిస్ తెలిసిపోతుంది. స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మధ్యాహ్న సమయంలో సేవకుడు మాట వింటే ఏం జరుగుతుందో చెప్పాను. తర్వాత 2వ మాట ఏంటి? దేవునికి భయపడితే ఏం జరుగుతుందో ఈరోజు చెప్తాను నేను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చదువున భాగంలో ఏముందంటే యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఏమండి? దేవుని భయము ఎవరికైతే ఉంటుందో అమ్మా, వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఐశ్వర్యవంతులుగా చేస్తానన్నాడు ఆయన. చాలామంది అనుకుంటున్నారు భక్తి ద్వారా ఐశ్వర్యం వస్తుంది అనుకుంటున్నారు, భక్తి ద్వారా ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నారు. కాదు. మరి దేవుని ద్వారా ఆశీర్వాదం అంటే మనం చదువుకున్న ఏం? దేని ద్వారా? ఎవరైతే దేవునికి భయపడతారో వారిని ఖచ్చితంగా దేవుడు, అది బైబిల్